కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో ఏడీబీ రోడ్డు ప్రక్కన ఉన్న బిల్డింగుల కూల్చివేతతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రహదారుల విస్తరణలో భాగంగా రాజానగరం నుంచి సామర్లకోటకు వెళ్లే ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు గత 2 ఏళ్లుగా సాగుతున్నాయి. సూరంపాలెం పంచాయతీ పరిధిలోని రామేశ్వరంపేట గ్రామంలోని రహదారిని ఆనుకొని ఉన్న ఇళ్లను ఖాళీ చేయడానికి నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. కానీ కొందరు బాధితులు నష్టపరిహారం కోసం అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారని బాధితులు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అంటే సామాన్లన్నీ గంటలో తీసేసుకుంటా ఉంటారా? ఇప్పుడు ఏంటి అడిగాం కదా, నాకు పక్క వెళ్ళిపోయి చూస్తారు కదా, మీరే చూస్తారు ఎదుర్కొంటానే అడిగా. ఇంకా డబ్బులు బ్యాలెన్స్ పెండింగ్ అప్రూవల్ అవుతాయి అంట. ఏం అప్రూవల్ అవుతాయి? పెట్టేందా మరి తీర్థం అవుతాయి, మరి పెన్నం అవుతాయి. అప్రూవల్ ఇంకేమైనా అవుతాయి? మరి కొట్టేసిన తర్వాత ఇంకేం అవ్వవు కదా. ఏమన్నా మీరు అప్పుడే ఎవడు ఏం చేస్తాడని అడుగుతాడు. ఒక్కొక్కసారి 10 నిమిషాలు ఆగమంటే కూడా ఎవడో ఆగలేదు. ఎవరితో చెప్పారండి ఆగమని? మీరు బంగారు అమ్మారావు కాలు పట్టుకుంటే కాలుతో చనిపోయాడు బాబు. 1 గంట టైం ఇవ్వండి, సట్రాలు బ్యాలెన్స్ కూడా వేయకండి. ఎవరిదైనా కూడా ఎత్తారండి. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ చేస్తారు, మీరు ఖాళీ చేయట్లేదు, మీరు నచ్చిన కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా దగ్గర 5 లక్షల వరకు చిల్లర రావాలండి. ఒకరికైతే మొత్తం అంతా కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు. 3,70,000 రావాలండి. ఇంకా ఏమి ఇవ్వలేదండి. మీ పేరు? కాంతం అండి, ముళ్ళు కాంతం. ఇవ్వలేదండి డబ్బులు. డబ్బులు ఇవ్వకుండా వచ్చే చొప్పుడుగా అందులోనే 2 లక్షల రూపాయలు సామాన్లు ఉంటే తప్పకుండా లేదా నిన్న అందులో కొట్టామంటామని అడిగారు. జీపీకి ఇచ్చేస్తారా?